ముందుగానే ఈ దక్షిణామూర్తి స్వామి గురించి మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చాలామందికి దక్షిణామూర్తి స్వామి అంటే ఎవరో తెలీదు, కానీ దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం అని కొద్దిమందికి మాత్రమే తెలుసు. కానీ ఇది నిజం. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం. ఈయన ఈ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది, ఈయనను దక్షిణామూర్తి అనే పేరుతోనే ఎందుకు పిలుస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. దక్షిణ అంటే సమర్థత. అండ్ ఈ రూపం మనకు ఏమని సూచిస్తుంది అంటే జ్ఞానం అనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించతగినది అని. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. అందరి గురువులు రకరకాలుగా బోధిస్తారనమాట, కానీ దక్షిణామూర్తి మాత్రం మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలను నివారిస్తాడు. అంటే మాటలతో చెప్పడు, మౌనంగానే ఉండి వాళ్ళకు ఉన్న సందేహాలను నివారిస్తాడు. సో ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత, సనత్ కుమారులను సృష్టించాడు. ఈ వీళ్ళు నలుగురిని సృష్టించి వారిని తన సృష్టిని కొనసాగించమన్నారు. కానీ ఈ నలుగురికి సృష్టిని కొనసాగించడం ఇష్టం లేదు. ఈ నలుగురు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని అనుకున్నారనమాట. సో బ్రహ్మదేవుడు ఏదైతే చెప్పారో ఆ మాటలని ఈ నలుగురు తిరస్కరించడం వలన బ్రహ్మదేవుడు వేరే వాళ్ళతో కొనసాగించాలని అనుకున్నారనమాట. ఆ కథ వేరే. ఆ కథలోకి ఇప్పుడు మనం వెళ్తే స్టోరీ చాలా పెద్దదైపోతుంది అనమాట. సో ఆ కథను అక్కడే స్టాప్ చేసేద్దాం అనమాట. ఈ నలుగురి బదులు ఆయన వేరే వాళ్ళని సృష్టించి వేరే వాళ్ళతో సృష్టిని కొనసాగించాలని అనుకున్నారు. అది వేరే కథ. సో ఇప్పుడు దక్షిణామూర్తి కథలోకి వచ్చేద్దాం మళ్ళీ. సో ఈ నలుగురు తిరస్కరించారు కాబట్టి వీళ్ళు బ్రహ్మజ్ఞానం పొందాలని అనుకున్నారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారి దగ్గరికే వెళ్ళారనమాట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన సరస్వతీదేవిని చూసి ఈయన పెళ్లి చేసుకొని సంసారంలో మునిగిపోయిన ఇతను మనకేం జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అనుకుంటూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారనమాట. మహావిష్ణువు పక్కన లక్ష్మీదేవిని చూశారనమాట. ఈయన కూడా సంసార సాగరంలో మునిగిపోయాడు, ఈయన మనకేం జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అనుకొని మహాశివుడి దగ్గరికి వెళ్ళారు. మహాశివుడి దగ్గర కూడా పక్కన పార్వతీదేవిని చూశారనమాట. ఈయన కూడా సంసారంలో మునిగిపోయారు, ఈయన కూడా మనకేమి జ్ఞానాన్ని బోధిస్తాడు అనుకుంటారనమాట. ఇంత అజ్ఞానంగా ఆలోచించే ఈ నలుగురు మహర్షులను చూసి పరమశివుడు చాలా బాధపడతాడనమాట. పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి ఎలాగైనా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకుంటాడు. సో అందుకే వారు వెళ్ళే మార్గ మధ్యంలో ఒక మర్రి చెట్టు క్రింద కూర్చుంటాడనమాట. ఆ కూర్చున్న అవతారాన్నే దక్షిణామూర్తి అవతారం అంటారనమాట. వీళ్ళు నలుగురు వెళ్తూ అతన్ని చూస్తారనమాట. చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకు ఆశ్చర్యపోతాడంటే అతని తేజస్సు అలా ఉందన్నమాట. అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చుంటారనమాట. అది మామూలు తేజస్సు కాదు, అంత ఆకర్షానికి లోనయ్యే అంత తేజస్సు అనమాట. ఆ తేజస్సును చూసి నివ్వెరపోయి చుట్టూ కూర్చుంటారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనముతోనే వారందరి బ్రహ్మజ్ఞానం పొందేటట్లు చేస్తారు. అలా మౌనంగా ఎందుకు బోధించారంటే పరమాత్మ మాటలకు మనసుకు అందని వారు కాబట్టి అలా బోధించారనమాట. ఈ రూపం మనకి ఏమని సూచిస్తుందంటే జ్ఞానం అనేది మాటల్లో వర్ణించలేనిది, జ్ఞానం అనేది కేవలం అనుభవించదగినది మాత్రమే. అది కాకుండా ఈయన గురువులకే గురువు. ఈ రూపాన్ని దక్షిణామూర్తిగా హిందూ పురాణంలో చెప్పబడింది. గురు సాంప్రదాయానికి ఆద్యుడు కాబట్టి ఈయనను దక్షిణామూర్తి అనే పేరుతో మనం పిలుస్తున్నాము, మనం కొలుస్తున్నాము. నాకు తెలిసినంత వరకు దక్షిణామూర్తి గురించి తెలిసిన స్టోరీ ఇదే. అది మీకు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.